కూడా అధిక సంఖ్యలో పాల్గొని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు యాదగిరిగుట్ట సందర్శించనున్నారు. స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణలో ఆయన పాల్గొంటారు. ఆదివారం ఉదయం 11:54 జరగనున్న ఆలయ దివ్య విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్ఠా మహోత్సవంలో సీఎం కుటుంబ సమేతంగా పాల్గొంటారని తెలుస్తోంది. అలాగే మాజీ సీఎం కేసీఆర్ కు యాదగిరిగుట్టకు రావాలని ఆహ్వానం పంపారు. అటు యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపురం మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవాల్లో పూజలు 4వ రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వయంభూ శ్రీ లక్ష్మీ సమేత పంచనారసింహ క్షేత్రంలో ఆలయ స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ, మహాకుంభ సంప్రోక్షణ, పంచకుండాత్మ యాగం ఘనంగా నిర్వహించారు. తిరువీధి సేవలో భాగంగా చతుస్థాన అర్చన, విమాన దిగ్దేవత విశేష హోమాలు నిర్వహించారు. అలాగే పంచవింశతి కలశ స్వప్నము, మూలమంత్రమూర్తి మంత్రవాహనము, నిత్య పూర్ణాహుతి నివేదన, నీరాజన మంత్ర పుష్పము, సాత్తుమరై తీర్థ ప్రసాద గోష్ఠిని అర్చకులు పన్నుల పండుగగా నిర్వహించారు. 4వ రోజు పూజల్లో భాగంగా శ్రీ 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 వానమామలై మఠం 31 పీఠాధిపతులు శ్రీ మధుర కవి రామానుజాచార్య స్వామి పాల్గొన్నారు. దివ్య వైభవాలతో ప్రజల సహకారము, ప్రభుత్వం వారి యొక్క సహకారము, భక్తులు, దాతలు, ఉదారులైనటువంటి వారి యొక్క సహాయ సహకారాలతో, భక్తి తత్పరతతో అపురూపంగా నిర్మాణం చేసుకున్నటువంటి స్వర్ణ విమాన రాజగోపురానికి కుంభాభిషేకం సంప్రాప్తమైంది. సుముహూర్తం ఆసన్నమైంది. ఈ సందర్భంగా పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారము భగవద్ రామానుజ సాంప్రదాయ సిద్ధంగా లోకోత్తరమైనటువంటి శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపనాచార్యులు రామానుజలో ఈ కార్యక్రమం మహావైభవంగా జరుగుతుంది. జరగబోయేటువంటి మహాకుంభాభిషేకానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు స్వయంగా విచ్చేసి తెలంగాణ ప్రపంచానికే కాకుండా యావత్ భక్త ప్రపంచానికే ఈ స్వర్ణ గోపురాన్ని అంకితం చేస్తారు. మహావైభవంగా జరిగేటువంటి ఈ కుంభాభిషేకానికి భక్తులందరికీ కూడా స్వాగతం చెప్తున్నాం, సుస్వాగతం చెప్తున్నాం. అందరూ తరలి రండి. ఈ దేవాలయానికి కొన్ని వేల టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ ఆలయ ఉద్యోగులకు